ఇప్పుడు విశ్వ కళ్యాణము అంటున్నారు, ఇందాక వ్యక్తి కళ్యాణము విశ్వ కళ్యాణం అన్నారు. ఇది వినడానికి బాగానే ఉంది. నిజంగా విశ్వానికి ఎలా ఉపయోగపడుతుంది అంటారు ఈ కార్యక్రమం? ఇప్పుడు అక్కడ వచ్చేది 1,00,000 మంది వచ్చిండ్రు, రైట్? ఇప్పుడున్న అంటే ఒక టోటల్ ప్రపంచంలో వస్తే 10% కూడా కాదు, 1% కూడా పాయింటే. మరి విశ్వానికి ఎలా ఇది ప్లస్ అవుతుందని మీరు అంటున్నారు, చెప్పండి. ఈ ప్రపంచం అంతా కూడా థాట్స్ అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది సార్. ఇన్విజిబుల్ వరల్డ్ నుంచి విజిబుల్ వరల్డ్ క్రియేట్ అవుతుంది అనేది క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తుంది, భగవద్గీత చెప్తుంది, సకల శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. ఈ మధ్యకాలంలో బాగా అర్థమైంది. సో ఈ భూమి మీద 99% ఎవరున్నారు సార్ అంటే జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు, ఇంకా చెప్పాలంటే అజ్ఞానులు ఉన్నారు. వాళ్ళ నుంచి రిలీజ్ అయ్యే థాట్స్ అన్నీ కూడా వాళ్ళనే ఇబ్బంది పెడుతుంటాయి. వాళ్ళకే వినాశకరం డిస్ట్రక్టివ్ థింకింగ్ ఉంది వాళ్ళ మైండ్. వాళ్ళకే మళ్ళీ బయటికి వాళ్ళ పక్కన పెడితే ఎవరికి వాళ్ళకే వినాశకరంగా ఉన్నాయి. సో 24 గంటలు మైండ్ నుంచి మొత్తం డిస్ట్రక్టివ్ అండ్ నెగిటివ్ థాట్స్ 99% ఈ భూమి మీద ఉన్న అంటే దాదాపు 810 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరి నుంచి వీళ్ళ మీద లెక్క పెట్టే కొంతమంది నుంచి తప్పించి మొత్తం నెగిటివ్ రిలీజ్ అవుతుంది. మరి ఇదంతా ఎక్కడ పోతుంది? ఈ భూమండలం యొక్క మెంటల్ వరల్డ్ అని ఒకటి ఉంటుంది, మైండ్ ప్లేన్ అంటారు దాన్ని, మనోమయ తలము అంటారు దాన్ని. ఆ తలంలో అవన్నీ సజీవంగా ఉన్నాయి. ఏది ఈ భూమి మీద ఎక్కడికి పోదు. సృష్టిలో శక్తి అనేది వేరే రూపంలోకి మారుతుంది తప్ప శక్తి అనేది ఎక్కడికి డిస్ట్రాయ్ అవ్వదు. కాబట్టి మన నుంచి విడుదలైన ఆలోచనలు భావాలు కూడా అవి మన నుంచి విడుదలైనట్టుగానే అది ఎక్కడో ఒక దగ్గర ఉంది. ఎక్కడో అంటే మనం మన ఇంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ PMCలో 100 మంది చేస్తున్నారు ఆలోచనలు. ఈ థాట్స్ అన్ని ఈ బిల్డింగ్ చుట్టుముట్టు ఒక బెలూన్ లాగా ఉంటాయి. ఇదంతా కూడా టార్కమ్ సెరాడారియన్ చక్కగా చెప్పాడు అనమాట. అనిబిసెంట్ కూడా చెప్పింది థాట్ ఫార్మ్స్ అనే బుక్లో. సో అలాగా ఇదంతా ఈ భూమండలం మొత్తం ఇప్పుడు ఎలా ఉందంటే నెగటివిటీ అంతా థాట్ పొల్యూట్ అయి ఉందన్నమాట. సో మరి ఎలా పోవాలి? మరి ఈ నెగటివిటీ నుంచి ఎవరు మనల్ని కాపాడేదంటే మహా గురువులు ఏం చేస్తారంటే వాళ్ళు కొంతమందిని ఒక చోట చేకూర్చి అక్కడ ఒక చక్కటి పాజిటివ్ మిరాక్యులస్ థాట్స్తో కూడుకున్నటువంటి ఒక శక్తివంతమైన యజ్ఞాన్ని క్రియేట్ చేస్తారు. చేసి మనుషుల్లోనే ఇంకో శక్తి కూడా ఉంది, నెగటివ్ను సృష్టించగలదు, మిరాక్యులస్ను సృష్టించగలదు. సో ఇక్కడ ఈ గురువుల ఆధ్వర్యంలో జరిగే కూర్చునే ఈ ధ్యానంలో కొంతమంది గాయత్రి జపం అని చెప్తారు, కొంతమంది యజ్ఞం చేస్తూ ఉంటారు, కొంతమంది ఒక పెద్ద ఉత్సవం చేస్తారు. ఏదైనా సరే సో ఇప్పటి వరకు జరిగినాయి బాహ్యంగా జరిగినాయి. వీటి అన్నిటిని కూడా శక్తి రిలీజ్ అవుతుంది ఫస్ట్ పాయింట్. అయితే ధ్యానంలో ఎక్కువ శక్తి రిలీజ్ అవుతుంది, కొన్ని లక్షల రెట్లు శక్తి రిలీజ్ అవుతుంది. అంటే తన వ్యక్తి నుంచి వస్తుంది కాబట్టి, అంటే వ్యక్తిలో ఉన్న వినాశకరమైన ఆలోచనలన్నిటినీ అద్భుతమైన ఆలోచనలుగా మార్చుకుంటున్నాడు. ఇది ఎట్లుంటుంది అంటే సార్, ఇది మామూలు వ్యక్తులు చేస్తేనేమో ఒక మైండ్ నుంచి రిలీజ్ అవుతుంది నెక్స్ట్. కానీ ధ్యానులు ఏం చేస్తారు? ఆత్మతో కనెక్ట్ అవుతారు కాబట్టి ఆత్మశక్తి ఇక్కడ ఏర్పడుతుంది. ఒక ముగ్గురు కలిసి ఒక చోట విశ్వ కళ్యాణము పక్కోడి గురించి అనే ఆలోచన వచ్చిన వ్యక్తులు ముగ్గురు కలిస్తే చాలు, ఇక్కడ కలిసి ముగ్గురు ఒక గొప్ప శక్తి క్షేత్రం ఏర్పడుతుంది అన్నారు. ఇప్పుడు ఒక పిరమిడ్ ఫామ్ అయింది ఇక్కడ. సో ఇలా ముగ్గురు కలిస్తేనే ఇంత ఏర్పడ్డప్పుడు అక్కడ 1,00,000 మంది మీరే చెప్పారు అన్నప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది? ఈ వెనకాల ఒక పెద్ద కాస్మిక్ గవర్నమెంట్ ఉంటుంది. ఎక్కడైతే ఇప్పుడు హైదరాబాద్లో రెవెన్యూ జనరేట్ అయింది, మరి హైదరాబాద్ వారికి ఉపయోగిస్తున్నాడా అంటే గవర్నమెంట్ అన్ని వింగ్స్కి చక్కగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. పరమ గురువులు చేసే పని ఏంటంటే ఎక్కడైతే గురువులు ఉండి వాళ్ళ శక్తులను రిలీజ్ చేస్తుంటారో ఆ శక్తిని నెగటివ్ ప్లేస్లలోకి తీసుకెళ్ళి అక్కడున్న నెగటివ్ ఎనర్జీని న్యూట్రలైజ్ చేస్తారు. చూడండి, మీరు ఇక్కడ కూర్చొని ధ్యానం చేసిండ్రు, కానీ ఎక్కడో ఉత్తరాఖండ్లో వచ్చే వరదల్ని ఇక్కడ అది ఆపేస్తుంది, నేపాల్లో వచ్చే భూకంపాలని ఆపేస్తుంది, ఉక్రెయిన్లో జరిగేబోయే యుద్ధాన్ని సగంలోనే ఆపేయగలుగుతుంది. అంటే మనం ఇక్కడ కూర్చున్నామని అనుకుంటున్నాం, కానీ మన నుంచి రిలీజ్ అయ్యే ఎనర్జీని వెనకాల ఉన్నటువంటి హాస్టల్ మాస్టర్లు ఎక్కడికో తీసుకెళ్ళి చక్కగా అక్కడ న్యూట్రలైజ్ చేసి ఈ భూమండలం మొత్తం కూడా ఒక అద్భుతంగా ముందుకు ఎదగడానికి పనికొస్తుంటుంది. ఎగ్జాంపుల్ సార్, మన కుటుంబంలో నాన్నగారు సంపాదిస్తారు, అందరికీ సమంగా పంచుతారు, సంపాదించిన వ్యక్తే తీసుకోడు కదా. సో ఇక్కడ ధ్యానమా యజ్ఞంలో పాలు పంచుకోవడం వల్ల మనం ఎందుకులో పాలు పంచుకున్నట్లంటే స్వయంగా మనం అభివృద్ధి చెందుతాం. రెండోది డైరెక్ట్గా సేవ చేసి అక్కడున్న యోగులకు అందరికీ సేవ చేయొచ్చు. ఇండైరెక్ట్గా అక్కడ 3 గంటలు ధ్యానం చేసి మన నుంచి రిలీజ్ అయిన శక్తిని గురువులందరూ తీసుకెళ్ళి ఈ భూమండలాన్ని న్యూట్రలైజ్ చేస్తారు.
Right. ఇంకా చెప్పాలంటే ధ్యాన మహాయజ్ఞాలను పత్రిసారి చెప్పారు, వేరే లోకాల్లోకి కూడా పనికొచ్చేటంత, అంటే లోయల్ ఆస్ట్రల్ వరల్డ్స్ అని ఉంటాయి అనమాట. లోయర్ హాస్టల్ వర్డ్స్, హయ్యర్ హాస్టల్ వర్డ్స్. ఎస్. ఆ హాస్టల్ వరల్డ్స్ లో ఉన్న నెగటివిటీని కూడా క్లీన్ చేయగలిగే సామర్థ్యం ఈ ధ్యానుల ద్వారా వచ్చే ఎనర్జీకి ఉంటుంది. సో ధ్యానులకు అంటే లోక కళ్యాణం జరగాలని ఆలోచించిన వాళ్ళకి అంత పవర్ ఉంటుంది. మనం ఎక్కడో చదివాం, మంచి జరగాలని కోరుకునే ఒక వ్యక్తి 1,00,000 మందితో సమానం అట. అంటే అంత పవర్. నిజంగా సాధన చేస్తే ఎస్, ఓ 3 లక్షల మందితో సమానం. సో ఇక్కడ పత్రిజీ గారు ఏం చేస్తున్నారంటే మనలో ఉన్నటువంటి మహాశక్తుల్ని ఒక చోటుకి తీసుకొచ్చి కేంద్రీకరింపజేసి విశ్వ కళ్యాణంలో మనల్ని భాగస్వాములు చేస్తూ మన కర్మను మనకు తెలియకుండానే తీసేయగలుగుతుంది. అంటే విశ్వ కళ్యాణం అంటే మన కళ్యాణమే, మన ఆత్మ మనం పైన ఒప్పందాలు. ఇందాక ఆనంద్ గారు చెప్పినట్టు మనం ఒప్పందం తీసుకొని వచ్చాం అందరం. అక్కడికి వచ్చే వాళ్ళు, రావాలనుకుంటున్న వాళ్ళందరం ఈ కాలక్రమంలో ఈ సమయంలో నేను వచ్చింది ఇందుకోసం అని మనకు తెలియజేయబడుతుంది అనమాట. ఇంకొకటి సార్, ఇందాక సందర్భం వచ్చింది కదా, పత్రిజీ లేరు అనే కాన్సెప్ట్. అక్కడ బుద్ధుడు చనిపోయడానికి దగ్గరగా ఒక 10 నిమిషాల టైం ఉంది. ఆనందుని ఒళ్ళో పడుకొని ఉన్నాడు. బుద్ధుని యొక్క మెయిన్ అనుంగు శిష్యుడు, ముఖ్యంగా ఎప్పుడు 24 గంటలు బుద్ధుని పక్కనే ఉండగలిగే ఒక గొప్ప మహాయోగీశ్వరుడు ఎవరంటే ఆనందుడు. ఆయన ఒళ్ళో పండుకొని ఉన్నాడు. బుద్ధుని యొక్క మెయిన్ శిష్యులందరికీ ఎన్లైటన్మెంట్ అయిపోయింది. ఈయన గాలే ఇంకా. ఆయన ఏడవడం మొదలుపెట్టాడు. నాకు ఎన్లైటన్మెంటే కాలేదు, నీ నుంచి నేను వస్తుంది అనుకున్నా, అందరికన్నా ఎక్కువ నీతోనే ఉన్నా ఫిజికల్గా, కానీ నాకు మాత్రమే రాలేదు, వాళ్ళందరికీ అయింది. మహాకాశ్యపునికి అయింది, తర్వాత ఆ గురువుకి అయింది, ఆ స్వామీజీకి అయింది, నాకన్నా తక్కువ వచ్చిన ఈ వ్యక్తికి కూడా అయింది, నాకు గాలే, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు అన్నాడు. అంటే అప్పుడు బుద్ధుడు అందుకు చూసి నవ్వి, పిచ్చోడా, నన్ను అర్థం చేసుకున్నది నువ్వు ఇంతేనా? బుద్ధుడు అనేవాడు, ఈ గౌతముడు అనేవాడు ఈ శరీరంలో ఉంటే ఈ రూమ్లో మాత్రమే ఉన్నట్టు. ఒకవేళ ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళిందంటే అణువులో ఉన్నట్టు. మొత్తం అయిపోతున్నా నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, పరిమితం నుండి అపరిమితంగా అవ్వబోతున్నాను, నేను ఇంకా నీకు అందుబాటులో ఉండబోతున్నాను, నీకు క్షణం నీకు ఇన్స్పైర్ చేయబోతున్నాను, నేను వదిలిపోవట్లేదు, ఇక్కడ ఏది డిపార్ట్ కాదు కలుస్తుంది. ఇంతకుముందు ఆనంద్ చెప్పారు, కలుపుకుపోవడమే మన పని అన్నాడు కదా. ఇక్కడ బుద్ధుడు ఏం చెప్పాడంటే ఎవరు ఎక్కడికి పోవట్లేదు, పత్రిజీ ఎక్కడికి పోలేదు. ఇంకొకటి ఆయన మాట ఇచ్చాడు పత్రిసారిని అందరూ. ఆయన ఒకరోజు చెప్పాడు, నన్ను ఈ భూమి మీద ఎవరు అర్థం చేసుకోలేరు, అర్థం చేసుకుంటారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను, ఎందుకంటే ఈ భూమి మీద నన్ను మించిన జ్ఞాని లేడు అన్నాడు. నా మహిమ పరమ గురువులకు తెలుసు అన్నాడు. ఆయన ఏం చెప్పాడు, 2095 వరకు ఇక్కడ ఉంటాను, ఫిజికల్గా ఉంటానని చెప్పిండా తెలియదు, మెంటల్గా ఉంటా. ఆయన అనుకున్న పనిని ఎంత మొండైనా చేసి తీరుతారు పత్రిజీ, మనకు కళ్ళకి తెలుసు. అన్ని వదిలిపెట్టి మరి చెప్పేవాడు క్లియర్గా, ఈ ముందరున్న ఈయన చచ్చిపోయినా పర్లేదు, నా పిల్ల చచ్చిపోయినా పర్లేదు, నా లక్ష్యం మటుకు ధ్యాన జగత్ అనేవాడు. అలాంటి వ్యక్తి మనం వదిలేట్లపోతారు సార్. ఈజ్ దేర్. దానికి ఉదాహరణ మొన్న జరిగిన ధ్యాన మహాయజ్ఞం. ఎంతోమంది సీనియర్ మాస్టర్లు కూడా నెగిటివ్ మాట్లాడారు, వాళ్ళ గురించి మనకు అవసరం లేదు, కానీ ఏమన్నారు, పత్రిజీ ఇంక అయిపోయింది, ఇంకా ఎవరు నడుపుతారు అన్నారు. రెట్టింపుగా వచ్చింది. సో పత్రిజీ గారు అంత శక్తివంతంగా పని జరిగిస్తుందంటే మరి ఆయన మొత్తం ఎక్కడున్నారంటే పిరమిడ్ మాస్టర్ దగ్గర శక్తి రూపంలో ఉండి పని చేయించుకుంటున్నాడు. సో అలాంటి పత్రిజీ గారు సంకల్పించినటువంటి ఈ ధ్యాన మహాచక్రం వెనకాల ఇంకెన్ని కారణాలు ఉన్నాయో తెలీదు. మన స్థాయిలో మనకు అర్థమైన కారణాలు ఇవి, ఇంతే, కనబడని ఇంకా అనంతం. ఇప్పుడు ఒకదానికి ఎన్నో వేస్లో అర్థం చేసుకోవాలంటారు కదా, మనకి ఇప్పుడు అర్థమైన దాన్ని మనం చర్చించుకుంటున్నాం, మనకు తెలిసిన దాన్ని మాట్లాడుతున్నాం, ఇంకా ఎన్నో ఉన్నాయి. కాబట్టి నాదొక పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఏ వంకలు చెప్పకుండా, ఏ ఎక్స్క్యూజెస్ చెప్పకుండా ఖచ్చితంగా మీరందరూ ధ్యాన చక్రానికి ఈ 11 రోజుల పాటు ఎంత మ్యాక్సిమం వీలైతే అంత, మీరు పోకపోతే తప్పదు అనుకుంటే తప్ప. చిన్న ఒక రిగ్రెట్, మన పిరమిడ్ మాస్టర్లో ఈ మధ్యగా వచ్చిన కొత్త వ్యక్తుల గురించి నేను విన్నాను. పత్రిజీని కలుసుకునే అవకాశం 2-3 సంవత్సరాల క్రితమే వచ్చిందంట వాళ్ళకి. నెక్స్ట్ ఇయర్ పోదాంలే అనుకొని వదిలేసిండ్రు. తీరా వచ్చి చూస్తే పత్రిజీ గారు ఇప్పుడు లేరు. వాళ్ళు ఎన్నిసార్లు ఏడ్చిండ్రో నాకు తెలుసు. ఇప్పుడు చాలా మంది రిగ్రెట్ అవుతున్నారు. ఎస్, అలాంటిది నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అనుకుంటారు. నెక్స్ట్ ఇయర్ వరకు మీ కర్మ పెరగొచ్చు, మీ మాయ పెరగొచ్చు, మీ సమస్యలు పెరిగి మీరు అసలు ఇంట్లోంచి బయటికే రాని పొజిషన్ కూడా రావచ్చు. ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండే పరిస్థితి లేదు, ఎనర్జీ చేంజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడే ఇక్కడే
ఇప్పుడు కాకపోతే ఎప్పుడు, ఈసారి కాకపోతే ఇంకెప్పుడు కల్ అని కరే సో అడగాలి. ఆజ్ కల్ ఆజ్ కరో అని ఒక పద్యం ఉంది కదా మన ఆయన ఎవరిది, కబీర్ది. ఉమ్, ఫల్ మే ప్రళయ్ హోయేగా బహుని కరేగా కబ్ అది ఏమన్నా ఆజ్ కరే జరగచ్చు. సో అబ్ కర్ అని చెప్పి. సో నెక్స్ట్ ధ్యానం ఆ చక్రం కాదు, నెక్స్ట్ ధ్యానం కాదు, ఇప్పుడే ఈసారి ధ్యానం ఆ చక్రానికే మనం వద్దాం. ఇప్పుడు నెక్స్ట్ రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. 2023 ధ్యాన మహాయాగం మళ్ళీ రిపీట్ అవ్వదు కాదు, కదా. ఈసారి ఉన్న అవకాశం మనకి ఈ భూమి మీద ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది సార్. మన బర్త్డే ఎప్పుడో పుట్టాము, ఎవ్రీ ఇయర్ వస్తుంది, కానీ ఆ ఒక ప్రత్యేకమైనది ఉంటుందిగా, అది రాదు. అవును. వండర్ఫుల్గా చెప్పారు, వండర్ఫుల్ రామ్. ఏంటంటే మనకు తెలిసినవి మాట్లాడుతున్నాం, తెలియని ఇంకెన్నో ఉన్నాయి, అనంతంగా ఉన్నాయి. అందరూ ప్రతి ఒక్కరు అనుకోవాలి. ఇంకా ఏదో ఫ్లోలో చెప్తున్నారా? యా చెప్పండి. కంటిన్యూ. సో పత్రిజీ ధ్యాన మహాచక్రంలో చిన్న ఎగ్జాంపుల్ నా లైఫ్లో, నా సాధనలో జరిగినటువంటి అనుభవాలు. పత్రిజీ ఏం చెప్పారంటే, పౌర్ణమి ధ్యానం పిరమిడ్లో పౌర్ణమి కన్నా ముందు రోజు, పౌర్ణమి తర్వాత చేస్తే 41 రోజుల ధ్యానానికి సమానం అని చెప్పాడు. చెప్తే దాన్ని నేను చాలా సీరియస్గా తీసుకొని ప్రతిసారి బుద్ధ పౌర్ణమి, అది మన బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం కర్నూలులో ఉంది, Right. అక్కడికి వెళ్ళి చేసేవాడిని. తర్వాత నాకు అర్థమైంది బాగా, వచ్చిన తర్వాత నా ధ్యాన స్థితిలో చాలా మార్పు జరిగేది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎస్, పౌర్ణమి ప్రోగ్రాముని పిరమిడ్లో చేస్తే అంత పవర్ అన్నప్పుడు, ధ్యానం గురించి పత్రిసారి ఏం చెప్పాడు, ధ్యాన మహాచక్రం గురించి ఏం చెప్పాడంటే 1 ఇయర్ 1 ఇయర్కు సమానమైన శక్తి తీసుకుంటాం. ఉన్నారు. మనం ఏమనుకుంటామంటే, సార్ నాకు ఈసారి అప్పులు ఉన్నాయి, నాకు ఈ ఇంట్లో కొన్ని బాధ్యతలు ఉన్నాయి, యూఎస్ఏ నుంచి మా పిల్లలు వచ్చిండ్రు, ఇవన్నీ పోవాలంటే ఇక్కడికి రావాలి. ఇవన్నీ ఉంటే మీరు ఇంటికాడ ఉంటే మీకు శక్తి లేదుగా, మార్పు ఏం రాదు కదా. వీడికి వచ్చింది అనుకోండి, జస్ట్ మా అంటే ఒక 10 days మీ చేతుల్లోంచి పక్కకు పోతుంది, కానీ మీ శక్తి తీసుకుంటారు, మీ మైండ్ సెట్ మారుతుంది. ఇందాకే మనం అనుకున్నాం, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ ఫ్రమ్ విదిన్. రైట్, మన మైండ్లోంచి క్రియేట్ అవుతుంది. ఒక గొప్ప శక్తి క్షేత్రంలో ఉన్నప్పుడు మీ మైండ్ ఆటోమేటిక్గా ఎలా ఉంటుంది, గొప్ప స్థితికి వస్తుంది, మిరాక్యులస్ స్టేట్లోకి వస్తుంది. మిరాక్యులస్ స్టేట్లోకి వచ్చినటువంటి మీ మైండ్ మీ జీవితంలో ఉన్న నెగటివిటీని, డిస్ట్రక్షన్ని మొత్తం తీసి అవతల పడేసి కాగల కార్యం గంధర్వులే నెరవేర్చినట్లుగా మీ సమస్యలన్నిటికీ పరిష్కారం వస్తుంది. ఇది మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. రైట్. అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏమనుకోవాలంటే, ఈసారి నేను తప్పనిసరిగా వెళ్తాను, కుటుంబం అంతా వెళ్తాము. దీంతో పాటు ఇంకొకటి, పక్క మన బంధువులందరికీ మనం ఖచ్చితంగా 10 సార్లు చెప్దాం సార్. రైట్. ఇంతకు 3 సార్లు నుంచి రాలేదు ఎవరు. మన ఇంట్లో పెళ్లి ఎలాగైతే ఇన్వైట్ చేస్తామో అలా ఇన్వైట్ చేయాలి. చేద్దాం. మనం వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ ఇంతకన్నా గిఫ్ట్ ఈ భూమి మీద ఇంతకన్నా గిఫ్ట్ ఎవరు ఇవ్వలేరు. ఆ అవకాశం, గిఫ్ట్ ఇవ్వగలిగే అవకాశం కూడా ఉంది. ఇంకోటి, బంధువులకు ఇలాంటిది అందించడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే, అసలు వాళ్ళను మనం వాళ్ళని ఎందుకు ఎంచుకున్నామో మనకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుస్తుందిగా. ఎస్, వాళ్ళకు కూడా తెలిస్తే లైఫ్ ఈజీ అయిపోతుంది. అల్టిమేట్గా చెప్పారు రామ్ గారు.